మనల్ని ఇప్పుడు ఎంటర్టైన్ చేయడానికి స్ట్రీమ్ కి గ్యారేజ్ నుంచి వచ్చేస్తుంది. ఈ రోజు నా కంటెంట్ ఏంటంటే, ఒక రోజు రవి డాక్టర్ అయ్యాడు. తన దగ్గరికి ఒక పేషెంట్ వచ్చిండు. తన గురించి రచ్చ రవితో మాట్లాడుతున్నాడు అనమాట. రచ్చ రవి పేషెంటా? నో రచ్చ రవి నీ ఫ్రెండ్. రచ్చ నా దగ్గరికి ఒక పేషెంట్ వచ్చాడు రా, 1.5 year నుండి గోర్లకి అలవాటు మాన్పిమని చెప్పి. కానీ నేను ఈ రోజు సక్సెస్ సాధించాను తెలుసా. ఎలారా పాసిబుల్? కొత్తగా మెడిసిన్ ఏమైనా వచ్చిందిరా? లేదురా, చాలా సింపుల్. అంటే ఎలా రా అంటే, ఏం లేదురా, 1 నోట్ల పళ్ళన్నీ పీకేసా. రచ్చ రవి ఒక రోజు వాళ్ళ కొడుకుని తీసుకొని రవి దగ్గరికి వచ్చాడు డెంటల్ చెకప్ కోసం. రవి అడుగుతున్నాడు డెంటల్ చెకప్ చేయడానికి బాబుని. ఆనమ్మ అను అంటే, రే వాడికి రావురా, వాడు ఇంగ్లీష్ మీడియం అని. అసలు నీ ధైర్యంకి మెచ్చుకోవాలి నాన్న. అసలు ఎవ్వరు నవ్వకపోయినా నువ్వు మాత్రం ఆగట్లేదే. కమాన్ నాన్న, అదే శ్రీముఖి గ్యారేజ్ లో ఉండే దమ్ము. వీళ్ళ ముగ్గురు చూడు, వీళ్ళ ముగ్గురు నవ్వమని ఫస్ట్ ఎట్లా కూర్చురు చూడు. ఏదో సంతాప సభకి ఎవడో పోతే. బా రవి, నాకు చాలా హెడేక్ గా ఉంది, ఏదైనా ఒక టాబ్లెట్ ఇవ్వరా అని. సరే అని చెప్పి ఒక టాబ్లెట్ ఇస్తే రచ్చ రవి దాని సైడ్స్ అన్ని కట్ చేస్తున్నాడు. రే రచ్చ, ఏం రా సైడ్స్ అన్ని కట్ చేస్తున్నా అంటే, లేదురా ఈ మధ్య టాబ్లెట్స్ వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని చెప్తున్నారు కదా, అందుకే నేను సైడ్లు అన్ని కట్ చేసినప్పుడు ఏ ఎఫెక్ట్లు రావు కదా అని చెప్పి. రవి ఒక రోజు దివాళీకి రావణాసుని కాలుద్దామని చెప్పి రావణాసుని కాలుస్తుంటే అప్పుడు రావణాసుడు ప్రత్యక్షం అయిపోతాడు. ప్రత్యక్షం కాదు, ఇప్పుడు నా ఎదురుగానే కూర్చుండు. రవి ఎందుకు నన్ను కాలుస్తున్నావు? నేనేమన్నా నీ పెళ్ళాన్ని ఎత్తుకెళ్ళినానంటే, నువ్వు నా పెళ్ళాన్ని ఎత్తుకెళ్ళలేదని చెప్పి నేను కాలుస్తున్నా. అది జోక్ అంటే. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ మై శ్రీముఖి గ్యారేజ్.